హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ సృజన్. సో ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? వారణాసి అంటే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో వారణాసి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వారణాసికి. సో ఈ వారణాసిలో నిత్యాన్నదాన సత్రం, ఓంకారేశ్వరి నిత్యాన్నదాన సత్రం అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఫ్రీ ఆఫ్ సర్వీస్తో వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో తెలుగు వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలుగు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఎలా అయితే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంట్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్లో ఫుడ్ అంటే మీకు అర్థమైపోయి ఉండాలి, సొంత ఇంట్లో మనం ఎలా వండుకుని తింటామో ఇక్కడ అదే విధంగా ఇంట్లో లాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఓంకారేశ్వరి నిత్యాన్నదాన సత్రానికి ఇక్కడ యాజమాన్యులు శ్రీనివాస్ కోలా గారితో మనం మాట్లాడి ఇక్కడ విశేషాలు ఏంటి, అసలు ఆయన దీంట్లోకి రావడానికి గల కారణం ఏంటి, అసలు వెనకాల ఇంకేమైనా సపోర్ట్ ఉందో ఒకసారి మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ మీది ప్రాపర్ ఎక్కడ సార్? మాది ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి. తణుకు దగ్గర రేలింగ్. ఓకే. ఇక్కడికి వచ్చి వారణాసి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? వారణాసి వచ్చి 21 సంవత్సరం. 21 సంవత్సరం అవుతుంది. 5 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఓంకారేశ్వరి నిత్యాన్నదాన. అవునండి సార్. ఇది 300కే రూమ్ అలాట్ చేస్తున్నారు అండ్ మధ్యాహ్నం సాయంత్రం ఫుడ్ కూడా పెడుతున్నారు అని మేము విన్నాం. అంటే రూమ్కి 4 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే. ఒకళ్ళకి వచ్చి 300 అండి. అలాగే మధ్యాహ్నం మీరు చూసే ఉంటారు 9-10 రకాలతో భోజనం, సాయంత్రం ఆంధ్ర టిఫిన్ 2 ఫ్రీగానే పెడతాం. అది సార్ ఒక మనిషికి 300 ఛార్జ్ చేస్తున్నారు. అవునండి సార్. దీంట్లో మీరే తిరిగి పెట్టేస్తున్నారు 2 పూట్ల మేము ఇచ్చే 300. సో దానివల్ల మీకు లాభం అసలు అక్కడ అంటే ఇది నడపడానికి మీరు రెంట్కే ఉండుంటారు ఇక్కడ నాకు తెలిసి. రెంటే అండి. మెయింటెనెన్స్ అయినా కరెంట్ బిల్ అయినా ఎక్స్పెన్సివ్ అవుతుంటది కదా. ఎప్పుడో ఒకప్పుడు ఎట్లా అంటే సపోజ్ ఒక 4-5 నెలలకు ఒక్కొక్కసారి మనం పెడతా ఉంటాం దీనికి. కాబట్టి వచ్చే రోజుల్లో పర్వాలేదు, వచ్చిన వాళ్ళు మేము పెట్టేది సరిపోతుంది. వచ్చి డొనేషన్స్ ఉంటాయి కదండి, అవి కానీ ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి పెడతా ఉంటాం కూడా. ఒకసారి 1,00,000 రూపాయలు పడుతుంది, ఒకసారి 50,000 పడుతుంది, పెడతాం. ఇంకా సేవా కార్యక్రమం అన్నాక ఒడిదొడుకులు తప్పవు ఇంకా. సార్ అసలు దీంట్లోకి రావాలని మీకు ఎలా అంటే ఈసారి నేను ఇక్కడ వారణాసిలో డ్రై చిల్లీ చేసేవాడిని, డ్రై చిల్లీస్ హోల్సేల్. అయితే ఎవరో వస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు నేను ఉన్నా ఇక్కడ, మీరు నా ఫ్రెండ్ శ్రీనివాస్ ఉన్నాడు, వారణాసి వెళ్తాను, వేరే వాళ్ళకి నెంబర్ ఇవ్వటం, వాళ్ళు నా దగ్గరికి రావటం, నేను రూమ్స్ హోటల్లో కానీ సత్రాల్లో కానీ రూమ్స్ పురమాయించడం, అక్కడ నేను తీసుకెళ్ళటం, అట్లా నాకు పెట్టాలని. ఎందుకు అంటే నా మిసెస్ శ్వేత, ఆవిడ ఎక్కువగా అంటే అందరికి ఇక్కడ వైశాఖికి కానీ రాజులకు కానీ బ్రాహ్మణులకు కానీ అన్ని సత్రాలు ఉన్నాయి ఇక్కడ. మాకు అంటే కమ్యూనిటీ మా కమ్యూనిటీకి లేదు, కాపు కమ్యూనిటీకి లేదండి. అది ఇది పెడితే బాగుంటది కదా అని చెప్పి తను చాలా ఫోర్స్ చేస్తే తర్వాత నాకు అనిపించింది సరే పెట్టాలని. నాకు ఎప్పుడు అనిపించింది అంటే, నేను కొన్ని వేరే కులస్తులు, ఆ కులం ఇప్పుడు అనవసరం, వేరే అక్కడికి మన వాళ్ళని ఎవరన్నా వస్తే తీసుకువెళ్ళటం, అక్కడ అంటే మీరెవరు వెళ్ళగానే మీరు మా కాస్ట్, అది కొంచెం నాకు బాధ అనిపించింది. కొంతమంది అయితే భోజనం చేసేటప్పుడు కూడా సార్ మీరు మా వాళ్ళు కాదు, దయచేసి ఇక్కడికి ఇట్లా భోజనం చేయకూడదని డైరెక్ట్ లేపేయటం కూడా నేను చూసాను వాళ్ళ మనుషుల్ని. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దానివల్ల మీరు బయటకు వెళ్ళిపోండి అని భోజనం చేసే వాళ్ళని కూడా తినే వాళ్ళని లేపేశారు. అవన్నీ కొంచెం బాధ అనిపించి మనమే పెట్టచ్చు, మనం ఎందుకు పెట్టకూడదని చెప్పి అనుకుని, మా మిస్సెస్ అప్పుడు గుర్తొచ్చింది అన్నది కరెక్టే అని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడ ఈ బిల్డింగ్ లీజుకి తీసుకుని లీజుకి తీసుకుని వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది మాట. ఇప్పుడు మనకి 2 బిల్డింగ్స్ అండి, సరిపోవట్లేదు. ఇది కాక ఇంకొకటి 2 మెయింటైన్ చేస్తాం. 2 మెయింటైన్ చేస్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు సార్ ఇక్కడ? 14 మంది చేస్తున్నారు. 14 మంది వర్క్ చేస్తున్నారు. మొత్తం అందరూ ఆంధ్ర నుంచే వచ్చున్నారా? ఆంధ్ర నుంచి 4, లోకల్ గా 10 మెంబర్స్. ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అంటే ఫుడ్ కంప్లీట్ గా ఆంధ్ర ఇంటి రకం భోజనం పెడుతున్నారు కదా, వంట వాళ్ళు కూడా మొత్తం అక్కడి నుంచే వచ్చున్నారా? నేను చెప్పే కదండి శ్వేత గారు, లోకల్ గా ఇక్కడ మన వంట ఆయన వచ్చేసి లోకల్ ఇక్కడ వారణాసి. ఆయనకి శ్వేత గారు ఒక 1 నెల రోజులు కూర్చోబెట్టి వంట నేర్పింది. అది వాళ్ళ బాగా చేస్తుంది.
ఓకే మీరు తినే ఉంటారు మార్చేసి మనిషిని మార్చేసారు మీరు. మొత్తం మార్చేశారు. సార్ ఇక్కడ రూమ్స్ ఫుడ్డే కాకుండా వారణాసి చాలా మంది వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరేంటంటే మీరు ఒక ప్రాబ్లమ్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా రిఫర్ చేయడం చూసి అక్కడ తినే వాళ్ళని లేపడం మీకు అవన్నీ చాలా 20 సంవత్సరాల్లో అంటే 15 సంవత్సరాలు చూసా అండి అన్ని. మీరు ఒక ఇనిషియేట్ తీసుకుని మీరు ఒకటి ప్రారంభించారు. ఇప్పుడు మీ దగ్గర తన మన కులం అని అదే మతం అని ఏమీ లేకపోతే ఎవరు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే సార్ మీరు వచ్చిన యాత్రికులకి ఇక్కడ నుంచి ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ ఉండడానికి కానీ ఏదున్నా సరే ఇక్కడ మీరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మీ వ్యక్తిని ఒక అతన్ని కూడా వాళ్ళకి తోడిచ్చి పంపించడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చుట్టుపక్కల ప్రదేశాలు తిప్పుతున్నారు అని విన్నాం. అంటే చేస్తున్నారు, ఇద్దరు ఉన్నారండి, గణేష్ పవన్. వాళ్ళు ఏంటంటే ఇక్కడ అంటే ప్రత్యేకంగా డిమాండ్ చేయరు, తిప్పుతారు. తిప్పిన తర్వాత కంపల్సరీ వాళ్ళు అంటే గైడ్ అలాగా బాగా ఎక్కువ డిమాండ్ చేయకుండా ఇచ్చింది తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ముందుగా అంతే అంతే సార్. ఓకే అంటే ఫ్రీగా అయితే చేయరు. అదేలేదు, అంటే బయట మోసపోకుండా ఇక్కడ నుంచి ఏదున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతే పెట్టాలి అని చెప్పి గైడెన్స్ కూడా ఇస్తారు అని చెప్పి. అంతే అంతే సార్. అవును. ఇంకేంటి సార్ వారణాసిలో ఆంధ్ర నుంచి వచ్చి వారణాసిలో ఉంటున్నారు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు, వచ్చే వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఆల్వేస్ మీరు చూస్తున్నారు కదా హోమ్లీ ఫుడ్. అండ్ మీకు ఇక్కడ వారణాసిలో తెలియని ప్రదేశాలు ఇంకా ఎన్నో చూడాల్సిన పుణ్యక్షేత్రాలు ఇంకెన్నున్నాయో కూడా వీళ్ళ దగ్గర మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం ఉండడానికే కాదు, ఇక్కడ యాజ్ ఎ టెంపుల్ డివోషనల్ పరంగా అయినా సరే, బయట ట్రావెలింగ్కి వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే కంప్లీట్ విత్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. శ్రీనివాస్ కోలా గారు మీకు కింద నెంబర్ ఉంటుంది, మీరు ఎప్పుడు వారణాసి వచ్చినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆయన కాల్ చేయొచ్చు, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సృజన్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైజ్ మంకీస్ మీడియా.